హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ రోజేమో అంటే నిన్న మిడ్ నైట్ అంతా కూడా డ్రాగన్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఒక వార్ నడుస్తుంది. మాది బాగుందంటే మాది బాగుంది, మా హీరో బాగున్నాడంటే మా హీరో బాగున్నాడు అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీగా సోషల్ మీడియాలో ఒక వార్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు నిజంగా ఏది బాగుంది ఏది బాగాలేదు ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. హాయ్ నా మీరు చూడొచ్చు, ఒక పక్క పెద్ది ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో మనం చూసాం. ఒక 24 అవర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 150 మిలియన్స్ మొత్తం ఓవరాల్గా సోషల్ మీడియాలో. అలాగే నిన్న నైట్ నిల్లుకి సంబంధించి డ్రాగన్ సినిమాకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా. ఫ్యాన్స్ మధ్య వారు ఓకే, బట్ నిజంగా ఏది బాగుంది ఏది బాగాలేదు అంటే రెండు సహజంగా పక్కన రిలీజ్ అయినప్పుడు కంపారిజన్ రావడం సహజం. సో ఇవాళ నేను అన్ని వ్యూవర్షిప్ కూడా చూశాను. వ్యూవర్షిప్లో తెలుగు వీటిలో అయితే రామ్ చరణ్ హెడ్ ఉన్నాడు. అంటే నేను కంపేర్ చేసాను, అవర్స్ లెక్కన కంపేర్ చేస్తే రామ్ చరణ్ హెడ్ ఉన్నాడు. సో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం రామ్ చరణ్ కంటే కొంచెం వెనకబడి ఉన్నాడు. కానీ హిందీలో కొంత రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ముందున్నాడు హిందీలో. ఎందుకంటే బహుశా నాకు తెలిసి రామ్ చరణ్ కంటే హిందీలో తనకి ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది కదా. మొన్న సినిమా కూడా వచ్చింది, వార్ సినిమా వచ్చింది. సో వార్ సినిమా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ డైరెక్ట్ ఫిల్మ్ కదా, కొంత ఫాలోయింగ్ బహుశా పెరుగు ఉండొచ్చేమో. సో బట్ హిందీలో కూడా పోటాపోటీగా నడుస్తూ ఉంది. సో ఒకసారి ఈ గ్లిమ్స్ ఓవరాల్ గా గ్లిమ్స్కి వచ్చినాయా లేకపోతే దీనికి వచ్చినాయా అంటే ఓవరాల్ వ్యూవర్షిప్ మళ్ళీ పెద్దనే హెడ్ కనబడతా ఉంది అనమాట. సో ఒక్కసారి మనం గ్లిమ్స్ ని ఇటు ట్రైలర్ని రెండింటిని పోల్చి చూస్తే వాస్తవానికి గ్లిమ్స్ అన్నారే కానీ గ్లిమ్స్ అంత పెద్ద గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ఎప్పుడు 2-3 సెకండ్లు ఉంటుందేమో. 4 నిమిషాల 29 సెకండ్లు ఉంది. 4 నిమిషాల పెద్దగా కూడా అక్కడ ప్రధానంగా కనపడింది జూనియర్ ఎన్టీఆర్. కనపడేటప్పటికి 2 నిమిషాల 40 సెకండ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఉండడు. వేరే క్యారెక్టర్లు పరిచయం చేస్తుంటాడు. ఆ తర్వాత అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి ఈ డ్రాగన్ అనే సినిమా మరో వరల్డ్ అని చెప్పాలి. ఇది ప్రశాంత్ నీల్ వరల్డ్ ఇది. ఆయన వరల్డ్ మనకు తెలిసిందే కదా. ఆయన వరల్డ్ ఎట్లుంటుంది, కాస్త డార్క్ షేడ్స్ ఉంటాయి, తర్వాత ఒక మాఫియా ప్రపంచము ఇట్లా ఉంటది. సో ప్రశాంత్ నీల్ సినిమాలు వాస్తవానికి కుటుంబంలో అందరూ బాగా నచ్చే సినిమా కాదవి. అవి ఒక రకమైన మాఫియా ఫిల్మ్స్ ఉంటాయి. సో ఈవెన్ ఒక KGF మనం చూస్తే సలారు అట్లాంటి కోవకే ఇది కూడా చెందుద్ది. ఆ టైప్ లోనే కనిపించింది. సో ఇది పెద్ద ఏమో రంగస్థలము, ఒక పుష్ప ఆ టైప్ లోనే మన నేటివిటీకి సంబంధించి కనబడుతుంది. సో ఆయన గురువుని శిష్యుడు కూడా మ్యాచ్ చేశాడు అనుకోవాలి సుకుమార్ ని. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ నీలు ఆ పాత సినిమాల్ని మళ్ళీ ఆయన కూడా గుర్తు చేశాడు. ఓవరాల్ గా 4 నిమిషాల 29 సెకండ్లలో మనకు మొదటి 2 నిమిషాల 45 సెకండ్ల పాటు పాత్రల పరిచయమే సరిపోతుంది. అసలు ఎట్లా అయింది స్టోరీ పాత్ర. ఒక ఓపియం అనేది మనకు తెలిసిందే, మత్తు పదార్థము, డ్రగ్. అది ఆ డ్రగ్స్ కి సంబంధించిన కొట్లాటకు సంబంధించిన 2 గ్రూపుల మధ్య వార్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ ఒకటి, ఇటువైపు ట్రయాంగిల్ వార్ ఒకటి, 2 వార్స్ ఉంటాయి అనమాట. 2 గ్రూపుల మధ్య వార్ జరిగితే ఏం జరుగుతుంది? ఇదొక మాఫియాకు సంబంధించింది, డ్రగ్స్ మాఫియాకు సంబంధించింది. అందులో చాలా పవర్ఫుల్ లీడర్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్. దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పోషించే పాత్ర ల్యూగోనే ఏదో పేరు వచ్చింది, డెవిల్ అన్నట్టుగా పరిచయం చేశారు ఆయన్ని. సో అందులో ఆయన ఒక డాన్ అన్నట్టు. ఆ డాన్ ఎట్లా చేస్తాడు, ఇతర మీద ఎట్లా ఆధిపత్యం చెలాయిస్తాడు అనేది బహుశా సినిమా అయి ఉండొచ్చు. ఫైనల్లీ ఎట్ల వైపు తీసుకెళ్లాడు అనేది తెలియదు కానీ బట్ సినిమా నేపథ్యం అది కనపడుతోంది. ఎట్లా వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు, ఎలా స్టోరీని కూడా ఇప్పుడే పరిచయం చేసి స్టోరీని మొత్తం కూడా అసలు ఏ ప్లాట్ఫామ్ మీద స్టోరీ బిల్డ్ చేశాడు అనేది చెప్పాడు. అయితే ఇది ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది బాగా కనపడింది, చాలా బాగా కనపడింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైలర్ అయితే బాగుంది. పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇది పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళినప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫిల్మే తీసుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే KGF తోటి ఆయనకి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సో మన రాజమౌళి గారికి బాహుబలితో ఎట్లయితే ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో KGF తో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మీకు దేశవ్యాప్తంగా అందరిని అలరించేలాగా దాన్ని రూపొందించుకున్నాడు. బాగానే ఉంది. సో ఎట్ ద సేమ్ టైం పెద్ద చూసుకుంటే కనుక బాగా తెలుగు నేటివిటీ కాదు, ఎవరైనా ఒక భారతీయ మూలాలున్న ఒక కథాంశము,
భారతీయ క్రీడా నేపథ్యము ఇవి తీసుకొని చేస్తారు. కొంచెం ఎమోషన్స్ దాంట్లో లేనిది దీంట్లో కనపడుతుంది అంటే ఎమోషన్స్ కనపడుతున్నాయి, విపరీతమైన ఎమోషన్స్ పెద్దిలో కనపడుతున్నాయి. ఎప్పుడైనా చూడండి మీకు ఎమోషన్స్ ఉంటే స్టోరీ నిలబెడుతుంది ప్రేక్షకుడిని. 1కి 2 సార్లు 3 సార్లు ప్రేక్షకుడు ఎంత విజువల్ గ్రాండియర్ ఉన్నా ఒకసారి చూస్తారు మీరు. కానీ ఎమోషనల్ గుండెకు టచ్ అయితే మాత్రం 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా చూస్తారు. సో పెద్దిలో నాకు ఎందుకో ఆ ఎమోషనల్ టచ్ ఎక్కువ కనపడుతుంది. ఎస్పెషల్లీ మీకు జూనియర్ ఎన్టీఆర్ ని ఇందులో పెద్దగా వాడుకోలేదు. గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ వాడుకోలే, కథా నేపథ్యం చూపించాడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ యొక్క రూపాన్ని ఏం చూపించలేదు. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఆయన జస్ట్ ఒక 2 డైలాగులు కొడతాడు అంతే తప్ప అంతకు మించి జూనియర్ ఎన్టీఆర్ చూపించిన. లాస్ట్ లో ఒకే ఒక్క సన్నివేశంలో మాత్రం నాకు ఎందుకో అది గుర్తొచ్చింది. RRR లో మనకి సింహంతో పులితోటి పోరాడుతున్న దృశ్యం ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. సో అక్కడ ఆయన ఎమోషన్స్ ఏవైతే ఉంటే అదొకటి పెట్టాడు తప్ప మిగతా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బేస్ చేసుకుని గ్లిమ్స్ లేదు. కథా నేపథ్యాన్ని మాత్రమే చూపించడానికి గ్లిమ్స్ వాడారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని చూపించడానికి గ్లిమ్స్ వాడారు. పుట్టినరోజుకి సంబంధించి అయితే అనిపించాలి. ఆయన పుట్టినరోజుకు సంబంధించి ఆయన పాత్ర హైలైట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు పెద్దిలో గ్లిమ్స్ వచ్చినాయి, పెద్దిలో గ్లిమ్స్ వస్తే ఆ గ్లిమ్స్ ఏం చేశారు, రామ్ చరణ్ ని చూపించడానికి వాడారు గ్లిమ్స్. ఏది పుట్టినరోజు కూడా జస్ట్ రామ్ చరణ్ గారిని మాత్రమే చూపించారు పైల్వాన్ క్యారెక్టర్ లో. ఆ రామ్ చరణ్ గారిని చూపించడానికి మొదట్లో గ్లిమ్స్ కావచ్చు, టీజర్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా, మొత్తం మీద ఈ ట్రైలర్ ముందు వచ్చిన రామ్ చరణ్ ని ఎలివేట్ చేసి ఈవెన్ ట్రైలర్ లో కూడా రామ్ చరణ్ గారికి ఎలివేట్ అయ్యారు. మల్టిపుల్ రామ్ చరణ్ గారిలో ఉండే రౌద్రము, ఆ ఎమోషన్స్ విపరీతంగా చూపించారు. ఆయన శరీర దారుఢ్యము ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ గా వాడుకున్నాడు. మల్టిపుల్ ఆయన ఫేసెస్ కనిపించాయి. ఆయన చేసే విధానంలో కూడా ఒక మీరు ఢిల్లీలోకి వెళ్ళినప్పుడు ఆయన వీధుల్లో కప్పులు కడుగుతున్నటువంటి పరిస్థితి, దాంట్లో ఒక టైప్ లో కనిపిస్తారు. పైల్వాన్ లాగా ఉన్నప్పుడు ఇంకొక టైప్ లో కనిపిస్తారు. ఒక డైలాగ్ చెప్తారు వెనక ఇలా పిలక వేసుకుని, ఒక దాంట్లో ఇంకొక టైప్ లో కనిపిస్తారు. క్రికెట్ ఆడేటప్పుడు ఒకటి, అలాగే ఒక మల్టిపుల్ ఫేసెస్. క్రికెటింగ్ షార్ట్స్ ఉన్నాయి కదా, అసలు ఎంతో కనపడ్డాయి. అంటే మనకి క్రికెట్ లో మనకి ప్రవేశం లేకుండా అంత ఈజీగా చేయలేమండి. బాడీలో ఒక రిథం ఉంటుంది, ఆడేటప్పుడు ఉండే రిథం ఏదైతే ఉందో తనలో కనపడే చాలా ఈజీగా బ్యాటింగ్ చేసే దృశ్యాలు కానీ చాలా బాగా వచ్చినాయి. సో ఓవరాల్ గా ఆయన ఢిల్లీకి వెళ్ళి గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూపించారు. ఒక ఎమోషన్ ని మొత్తం తీసుకొచ్చేసారు. రామ్ చరణ్ లో ఉండే యాక్టింగ్ టాలెంట్ ని ఒక రుచి చూపించాడు, టేస్ట్ చూపించాడు అని చెప్పాలన్నమాట. సో ఇది జనాన్ని పుల్ చేయాలి సినిమాకి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సో రామ్ చరణ్ పెద్ది ఒక రకమైతే అది ఒక పూర్తిగా వేరు వేరండి. రెండింటిని మనం పూర్తిగా పోల్చలేము, రెండు తగ్గించలేము కూడా, రెండు బాగున్నాయి. బట్ ఇదేంటంటే ఇది పాన్ ఇండియా రేంజ్ లో ఆయన ఓవరాల్ గా ఎన్టీఆర్ ని కాకుండా సినిమాని చూపించాలని చేయడానికి మాత్రమే దాన్ని వాడాడు గ్లిమ్స్ అని అనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ ప్లస్ ఏంటంటే రామ్ చరణ్ గారి నటన, రామ్ చరణ్ గారికి సంబంధించిన శరీర దారుఢ్యం, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ప్లస్ కనపడుతున్నాయి దీంట్లో. దాంట్లో ఇవి లేవు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు. దాంట్లో ప్రశాంత్ నీల్ వరల్డ్ మాత్రం నాకు ప్రశాంత్ నీల్ మాత్రమే కనపడ్డాడు. గతంలో కేజీఎఫ్ సలారాలో ఉంది, అలాంటి వాళ్ళు మళ్ళీ చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ కనపడాలి, ఆయన కనపడాలి. సో ఆయన పుట్టినరోజు నాడు ఆయన కనపడలేదు, ప్రశాంత్ నీలే కనపడ్డాడు. అదొకటి. సో ఓవరాల్ గా ఆ రకంగా చూసుకుంటే కొంచెం హెడ్ పెద్దినే కనపడుతుంది, ఎందుకంటే ఫుల్ మీల్స్ లా కనపడుతుంది పెద్ది. కొన్ని లోపాలు అటువైపు దాంట్లో కనపడుతున్నాయి కానీ పెద్దిలో లోపాలు తక్కువ. పెద్దిలో కూడా లోపాలు ఉన్నాయి, 1-2 లోపాలు ఉన్నాయి. కొంచెం ఆ ట్రైలర్ మధ్యలోకి వచ్చితే కొంచెం డ్రాప్ అవుతుంది, మళ్ళీ లాస్ట్ లోకి మళ్ళీ పీక్స్ వెళ్తుంది. 3 నిమిషాల 7 సెకండ్లలో మధ్యలో కొంచెం డ్రాప్ అయినట్టు కనపడుతుంది. తర్వాత ఆ డ్రాప్ అవడానికి కూడా రీజన్ ఏంటంటే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెహమాన్ ఇంకొంచెం బెటర్ గా అనిపించింది. సో అదొక్కటే తప్ప మిగతా అంతా కూడా సూపర్. అసలు రామ్ చరణ్ ని అసలు మనం వేలెత్తి చూపడానికి రామ్ చరణ్ అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఇవాళ పర్ఫార్మెన్స్ గురించి దీన్ని ఇంకా ఎలా ఎలివేట్ చేసుకుంటారు ఇక్కడ ప్రధానంగా మీకు కనపడుతుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందీ ఫిల్మ్ చేశాడు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కి హిందీ ఫిల్మ్ లో కొంచెం ఆయనకి కాస్త హిందీలో మార్కెట్ కి ఎక్స్పోజ్ అయ్యాడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందీ ఫిల్మ్ తీయడంతో. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారు ఈ RRR తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ హిందీ సినిమాలు ఏం చేయలేదు సక్సెస్ఫుల్ గా. అయితే ఇప్పుడు దీన్ని హిందీ మార్కెట్ లోకి తీసుకెళ్లాలంటే కొంచెం కష్టపడాలి, ఇంకొంచెం ఎక్కువ ఆయన ఫేస్
చేన్సే కావాలి, ఇంకొంచెం ప్రమోషన్స్ కావాలి. ఇది మ్యాచ్ చేయడానికి ఇది చేసుకోవాలి. ఇప్పుడు పుష్ప 1 వచ్చింది, పుష్ప 1 హిందీలో కనెక్ట్ అయింది కాబట్టి పుష్ప 2 హిందీలో బాగా హిట్ అయింది. సో అలా కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ కనెక్ట్ అయింది. దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి RRR తర్వాత ఈయన వార్ చేశాడు. రామ్ చరణ్ గారు చేయలేదు. రామ్ చరణ్ గారు ఇది కనుక కనెక్ట్ అయ్యారనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రామ్ చరణ్ గారి మార్కెట్. నేను చెప్పాను కదా, బాలీవుడ్ కాదు హాలీవుడ్ దాకా కూడా రామ్ చరణ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, హాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది రామ్ చరణ్ గారికి. ఎందుకంటే రామ్ చరణ్ గారు RRR లో ఉన్నప్పుడే ఆయన గ్లోబల్ స్టార్ ఎందుకన్నారంటే గ్లోబల్ లెవెల్లో ఆయన ఫోకస్ అయ్యారు. చాలా మంది ప్రముఖులు ఆయన యాక్టింగ్ టాలెంట్ ని కేవలం కళ్ళతో ఆయనకు పలికించిన భావాలను హావభావాలను వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడ్డారు. మంచి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు తను అని చెప్పి, తను ప్రెడిక్టబుల్ గా ఉన్నారు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కి ఇచ్చిన దాంట్లో కూడా ఒక ప్రెడిక్టబుల్ గా అంటే ఏం చేయగలుగుతాడు రామ్ చరణ్ అనేది చెప్పారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్ దాటి హాలీవుడ్ దాకా కూడా వెళ్ళగలిగే ద్వారాలు అయితే ఓపెన్ చేసుకోపెట్టుకున్నాడు ఆయన. సో ఈ పెద్దతో గనక కొట్టగలిగితే బాలీవుడ్ ని ఆటోమేటిక్ హాలీవుడ్ కొంచెం ఈజీ అవుతుంది. ఓవరాల్ గా ఈ రెండిట్లో గనక చూస్తే గనక ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లో చూస్తే రామ్ చరణ్ కొంచెం బిట్ ఆఫ్ ముందడుగులో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని తగ్గించామనేది కాదు కానీ ఎందుకంటే ఆయన ఎక్కువ కనిపించాల. ఆయన పుట్టినరోజు నాడు ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్దలు ఏ స్థాయిలో ఎక్కువ ఆయన పార్ట్ ట్రైలర్ లో కనిపించిందో అంత పార్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కోరుకునేది ఆయన చూపించాలి. అది ఆయన మంచి పర్ఫార్మర్, ఆయన పర్ఫార్మెన్స్ కి సంబంధించింది. తెలుగు ప్రేక్షకులు ఉన్నాము, తెలుగు ప్రేక్షకులు ఏం ఆశిస్తాం, ప్రశాంత్ నీల్ టేకింగ్ ఎట్లుండేది కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఎలా చూపించారు అనుకుంటా. ఆ జూనియర్ ఎన్టీఆర్ కనపడకుండా ముత్తి ప్రశాంత్ నీల్ కనపడ్డాడు. రైట్, చూద్దాం అన్న. ఎందుకంటే రికార్డులు అయితే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నాయి. గంటల వ్యవధిలో కొంచెం రికార్డులలో కూడా రామ్ చరణ్ కొంచెం ముందున్నారు. రామ్ చరణ్ సినిమాకి బజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా రామ్ చరణ్ ఇందులో కాస్త విజయం సాధిస్తాడు. కానీ సినిమా కూడా దగ్గరకు ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి నెక్స్ట్ ఇయర్ అది పైగా దాంట్లో ఏమైపోతుందంటే జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ఇలా కనపడుతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఇంత సన్నగా అయిపోయాడు ఏంటి అనేది ఒక రకమైన అసంతృప్తి ప్రేక్షకులు తన అభిమానుల్లో ఉంది. బట్ ఈవెన్ దో బయట ఉన్నంత అసంతృప్తి ఇవాళ సినిమా ట్రైలర్ గ్లిమ్స్ లో చూసినప్పుడు ముందు అయితే మీరు బయట ఫంక్షన్స్ లో కనపడినప్పుడు తల వేరు బాడీ వేరుగా కనపడింది. ఏంటి బాడీ ఏమో ఇట్లా షింక్ అయిపోయింది, తల కొంచెం లావుంది అన్నట్టుగా కనపడేది. ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ గా లేదు, ఆయన చూసిన తర్వాత బాడీ పర్ఫెక్ట్ గానే ఉంది అని చెప్పేసి అర్థం. ఎందుకంటే గడ్డం ఎక్కువ పెంచడం వల్ల ఆ లుక్ ఆఫ్ఘనిస్తానీ డాన్ లుక్ కోసం గతంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా అందంగా కనపడే సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నా కానీ చాలా మంచి ఫేస్ లుక్. దీంట్లో మొత్తం పాడు చేసేసాడు ఎన్టీఆర్ శరీర సౌష్ఠవం అన్న భావన వాళ్ళ అభిమానులు కలిగింది. బట్ ఇది చూసాక వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు, బాగున్నాడు మావాడు అని చెప్పి రిలాక్స్ అయ్యి ఉంటారు. రైట్, థ్యాంక్ యూ.